పద్మశ్రీ పర్యావరణ ప్రేమికుడు, కోటికి పైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురైన వనజీవి తుది శ్వాస విడిచారు. 1,00,00,000 మొక్కలకు పైగా నాటి రికార్డు సృష్టించిన రామయ్య తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. ఆయనది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం. పర్యావరణ పరిరక్షణలో ఆయన చూపిన చొరవకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2016లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. వనజీవి అస్తమయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. వృక్షో రక్షతి రక్షితః అనే పెద్దల మాటల్లోని వాస్తవాన్ని ప్రజలకి తెలియచేయడంలో రామయ్య చూపిన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు.